రాజుగారి సమస్య. చందమామ కథ. ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఏమంత తెలివితేటలు కలవాడు కాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఇంటి పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసిన వాళ్ళు పొందే కఠిన శిక్షల గురించి చదివి వినిపించాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మణుడితో, శాస్త్రులు గారు, మీకు స్వర్గ నరకాల గురించి ఇంత తెలుసు కదా, ఒక్క అనుమానం తీర్చండి. మనకు తెలిసినంత వరకు పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉన్నది. ఈ భూలోకంలో అనేక విధములైన ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతాయి? ఈ విషయం కొంచెం వివరించి చెప్పగలరా అన్నాడు. ఈ ప్రశ్న వినగానే బ్రాహ్మణుడు ముందు ఆశ్చర్యపోయి తర్వాత భయపడ్డాడు. సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడోనని భయం. మహారాజా, తమరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరొక్కసారి శాస్త్రాలన్నింటినీ పరిశీలించవలసి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధివ్వండి అని చెప్పి అక్కడి నుంచి జారుకున్న ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు బ్రాహ్మణుడు పారిపోయిన సంగతి తెలుసుకుని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పదై ఉంటుందనుకుని ఈ రాజు కనబడ్డ వారందరినీ మాటిమాటికి అదే ప్రశ్న అడగసాగాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. పురాణం చెప్పే బ్రాహ్మణుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు ఒట్టి రాలుగాయ, అస్తమాను తల్లిని వేధించుకుని తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతూ ఉండగా కొడుకు వచ్చి వేధించాడు. వెదవా, అవతలికి పో, ఆ రాజుగారి సమస్య నీకు వచ్చినా బాగుండేది అన్నది తల్లి విసుక్కుంటూ. అరెరే, సమస్యలు సామాన్యులమైన మనబోటు వాళ్ళకే కాకుండా రాజుగారికి కూడా వస్తాయా? మరీ విచిత్రంగా ఉందే. అయినా ఏమిటా సమస్య అని కొడుకు అడిగాడు. తల్లికి ఎదురుగా కూర్చుని తాను కూడా తిరగలు విసురుతూ, మనకు కనబడేది పైన ఆకాశము, కింద భూమి మాత్రమే కదా. ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలట. అది రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మణుడి భార్య తిరగలిపై రాయి ఎత్తి చూసింది. అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండటము, మరికొన్ని నలగకుండా ఉండటము బ్రాహ్మణుడి కొడుకు పరిశీలించి చూశాడు. వెంటనే వాడికేదో తట్టింది. వాడు అప్పటికప్పుడే బయలుదేరి సరాసరి రాజభవనం దగ్గరికి వెళ్ళి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. వాడి అవతారం చూసి, రాజుగారు నీ బోటి వాళ్లకు దర్శనం ఎవరు అన్నారు ద్వారపాలకులు. నేను రాజుగారి సమస్య తీర్చడానికి వచ్చాను, ఈ మాట రాజుగారికి చెప్పండి అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మణుడి కొడుకును లోపలికి రానివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. కాని తీరా వాడి వాలకం చూశాక రాజుగారికి వాడి పట్ల నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగా అర్థమైందా? నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా అన్నాడు రాజు వాడితో. నోటితో చెప్పడం కాదు, ప్రభువులు అనుమతిస్తే ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభికులందరితో సభతీరి బ్రాహ్మణుడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరగలి ఇన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. తిరగలి గోధుమలు వచ్చాయి. బ్రాహ్మణుడి కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైన తిరిగే రాయి ఆకాశం, కింద కదలకుండా ఉండే రాయి భూమి. ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు. ఈ చేతి 5 వేళ్లు పంచభూతాలు, తిరగల పిడి యమధర్మరాజు, పాపులను ఇలా హింసిస్తాడు అంటూ పైరాయి ఎత్తి, చూశారా మహారాజా, చాలా గింజలు నలిగి యమయాత్ర అనుభవించాయి. కానీ కొన్ని గింజలు చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరకభయం లేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా, ఎంత జ్ఞానివి, నువ్వు ఎవరు కొడుకు నాయనా అని అడిగాడు. వాడు తాను పురాణం చదివే బ్రాహ్మణ కొడుకునని చెప్పాడు. నీ తండ్రి కన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి రాజుగారు వాడికి చాలా కానుకలు ఇచ్చి సన్మానించి పంపేశాడు. ఈ సన్మాన ఫలితంగా బ్రాహ్మణుడు కొడుకు రాలుగాయ లక్షణాలు మాని పెద్ద మనిషిగా జీవించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.